కేవలం 683 ఓట్లు మాత్రమే. మొత్తం 6,735 ఓట్లు టీడీపీకి వస్తే కేవలం 683 ఓట్లు మాత్రమే వైసీపీకి వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 10% కూడా రాని పరిస్థితి. టీడీపీకి వచ్చిన దాంట్లో 10% కూడా రాని పరిస్థితి ఉంది. సరే, అక్కడ పోలింగ్ లో అరాచకమే జరిగింది, నో డౌట్ ఎట్ ఆల్. అందులో పోలింగ్ బూతుల దగ్గరికి పోనీయలేదు, అరాచకమే చేశారు. తెలుగుదేశం వాళ్ళు పొద్దున్నే జమ్మల మడుగు బ్యాచ్ అంతా దించారు అక్కడ. టీడీపీకి వచ్చిన దాంట్లో 10% కూడా రాని పరిస్థితి ఉంది. ఓట్లేసిందేమో జమ్మల మడుగోళ్ళు, వేసిందేమో పులివెందుల జెడ్పీటీ జిల్లా పరిషత్కి. వేయాల్సిన పులివెందుల వాళ్ళని ఓటైనా లేదు. పోలింగ్ బూత్లు మార్చడం దగ్గర నుంచి, ముందే చేయడం వల్ల ఆ ప్రాంతాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం దగ్గర నుంచి అన్ని రకాలు చేశారు. ఇవాళ అయితే గీతే వైసీపీకి ఒక 10% 20% ఓట్లు తెప్పించి టోటల్గా కొట్టడానికి అటు పోలీస్ యంత్రాంగం అందరూ పనిచేశారు. ఇంత 10%కి పులివెందుల్లో వైసీపీ పడిపోతుందని ఎవరు ఊహించిన పరిస్థితి. ఒక 10% 20% ఓట్లు తెప్పించి టోటల్గా కొట్టడానికి అటు పోలీస్ యంత్రాంగం అందరూ పనిచేశారు. ఇదేంది పోలీసులను అడ్డపెట్టుకొని, పోలీసులతో దీని ఇట్లా పోలీసులను అడ్డపెట్టుకొని చేసేదాన్ని మా పులివెందుల్లో గాండు నా కొడుకుల పని, ఆడింగల్ నా కొడుకుల పని అంటారు. వాళ్ళే ఆలోచన చేసుకోవాలా. ఇది గాండు నా కొడుకుల పని అంటారు మా పులివెందుల్లో. అది వాళ్ళకి ఏ రకంగా అన్వయించుకుంటారో అదైతే కాదు.